వర్షములు కురుస్తున్నప్పుడు ఆ నీళ్లను త్రాగి వ్యవసాయానికి అనుకూలంగా మారి ఫలించుటకు సిద్ధముగా ఒక భూమి మారుతుంది. అయితే ఎప్పుడైతే దానికి అనుకూలత లేదో, వర్షము దాని మీద కురవదో, అలాంటి సమయాల్లో ఆ భూమి ఫలించినటువంటిదిగా మారి సారము లేకుండా గచ్చె పొదలను ముండ్ల తుప్పులను బలిసి దేనికి పనికి రానటువంటిదిగా మారి శపితమైనదిగా ఆ భూమి మారుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఒక హెచ్చరికను దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే, పరలోకమందున్న వరములను రుచి చూచావు, దేవుని ప్రేమను రుచి చూచావు, మేలును పొందుకున్నావు, ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, ఘనతను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నీకున్నది, అభిషేకాన్ని పొందుకున్నావు. కానీ ఇప్పుడైతే నీకు వచ్చిన కీడును బట్టి, నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన పరిస్థితులను బట్టి దేవుడి నుండి వెనుదిరిగిపోయావు, విశ్వాసం నుండి వెనకబడిపోయావు, తొలగిపోయావని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి స్థితిలో ఉంటే గనక దేవుని ప్రేమను చూచి కూడా మరలా వెనుదిరిగిపోతే అలాంటి వారిని నూతనపరచడం అసాధ్యమని దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ దేవుడి కఠినత్వానికి అప్పగిస్తే గనక, దేవుడే భ్రష్టత్వానికి నిన్ను అప్పగిస్తే గనక నిన్ను మార్చడం, నిన్ను దేవునిలోకి మరలా తీసుకురావడం అసాధ్యమని దేవుని మాట ద్వారా మనం గ్రహించాలి. అయితే ఎంతో భక్తుడైన యోబు గారి జీవితంలో ఆపద వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు యోబు గారు అన్న మాట ఏంటో తెలుసా? కేవలం మేలును అనుభవించడానికి మాత్రమే దేవుని నమ్ముకుంటున్నామా, కీడును అనుభవించలేమా అని భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వచ్చిన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి వెనుదిరిగిపోతున్నావా? అయితే విశ్వాసంలో మాంద్యులు కాక ఓర్పు వహించి మీకు దేవుడు అనుగ్రహిస్తానంటున్న మేలును మీరు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదని, మీరు చూపించిన ప్రేమను కానీ, మీరు చేసిన పరిచర్యను కానీ నేను ఎరుగుదును, మీ యొక్క మేలును మరిచిపోను, మీ యొక్క ప్రేమను మరిచిపోను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఇస్తానంటున్న వాగ్దానానికి స్వతంత్రులంగా మనం జీవించినట్లుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఆ వాగ్దానాన్ని పొందుకునే వరంగా బ్రతుకుదాము, దేవుని కొరకు జీవిద్దాము, దేవుని ప్రేమను కలిగి జీవిద్దాము. ఆమేన్.